సంక్షేమ పథకాలు సీఎం జగన్ పాలనపై విపక్షాల విమర్శలు ఎంతవరకు నిజం? రాష్ట్రంలో ప్రజలు వైఎస్ జగన్ పాలనపై ఏమంటున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తారో తెలుసుకుందాం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పచ్చ మీడియా, పచ్చ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల తరుణం కావడంతో ఆ నోడకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ విమర్శలకు మంగళగిరి ప్రజలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మా అబ్బాయిని కూడా ఓ పనిలో పెట్టేసి నేను పని చేసుకుందాం అనుకున్నాను. కానీ జగనన్న ద్వారా ఆ డబ్బులు పడటం ద్వారా తన చదివించుకోగలుగుతున్నాను. ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారా డబ్బులు వేయటమే కాదండి, స్కూల్లో పెట్టే గోరు ముద్ద మా అబ్బాయి మధ్యాహ్నం కూడా చక్కగా కడుపు నిండా భోజనం చేస్తున్నాడు. అలాగే మాకేసే యూనిఫామ్స్ కానీ బుక్స్ ఇస్తున్నారు. యూనిఫామ్స్ కుట్టించుకోవటానికి కూడా డబ్బులు వేస్తున్నాడండి. నేను ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నానంటే, ఇన్ని సంవత్సరాలు నేను చూసిన దాంట్లో మాటలు చెప్పే ప్రభుత్వాలను చాలా చూశానండి. కానీ మాట ఇచ్చి మాత్రం నిలబెట్టుకుంది మాత్రం మా జగనన్న ఒక్కడే అని చెప్తున్నాను. నేనే కాదండి, నాలాంటి ఆడవాళ్ళకి ఎంతోమందికి ఈ డబ్బులు ఎంతో సాయపడతాయి. కానీ జగనన్న ఎన్ని వచ్చినా కానీ మా డబ్బులు మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ప్రతి సంవత్సరం పడుతున్నాయి. నేను తీసుకుంటున్నాను, పిల్లోని చదివించుకోగలుగుతున్నాను. మేము కొంచెం ఇలా ఉన్నాము అంటే జగనన్న దయ వల్లే. మాకైతే ఎవరు అయినోళ్ళు వాళ్ళు లేరు, ఎవరు కూడా రూపాయి సాయం చేసిన వాళ్ళు కూడా లేరు. కానీ జగనన్న ఇచ్చిన డబ్బుల ద్వారా నా పిల్లోని చదివించుకోగలుగుతున్నాను. నేను బాగున్నాను. నేను షాప్లో పనిచేస్తానండి. నాకు ఒక 5,000 మాత్రమే జీతం వస్తాయి. కానీ ఈ డబ్బులతో కూడా నా పిల్లోని ఇప్పుడు 10th క్లాస్ వరకు చదివించుకోగలుగుతున్నానంటే అది జగనన్న దయ వల్లేనండి. అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, మళ్ళీ జగనన్నే రావాలి, మళ్ళీ మనందరం ఇంత బాగుండాలి అంటే మళ్ళీ జగనన్నే మాకు కావాలండి. జగనన్న తోడిచ్చారు, జగనన్న ఆశ్రయ పొందుకున్నాము. ఆశ్రయ ద్వారా కూడా ప్రతి విడత కూడా రుణమాఫీ అని చెప్పేసి డోక్రా మహిళలకు అప్పచెప్పారు. ఆ డోక్రా మహిళకి ఇచ్చిన ప్రతి ఒక్క లబ్ధిత కూడా ఈ 4 విడతలు కూడా మాకు అందినాయి. ఇది 4వ విడత కూడా ఇప్పుడు మేము తీసుకొని ఉన్నాం. ఎందుకంటే ఈ తీసుకుంటే వాళ్ళు అదిగో నేను ఈ కుట్టు మిషన్ కొనుక్కున్నాను, 25,000 రూపాయలు పెట్టి ఈ మిషన్ కొనుక్కున్నాను. ఎందుకంటే మేము కట్టిన రుణాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చారు. మరి జగనన్న గారే ఇచ్చారే తప్ప మరెవరు మాకు ఇలా ఈ లబ్ధి మాకు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో చూసాం, మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అదేంటి పసుపు కుంకుమ అని చెప్పేసి కొంతమందికి 10,000 వచ్చినాయి, కొంతమందికి 20,000 వచ్చినాయి. కానీ ఆయన ఒక్కసారి ఇచ్చారు దిగిపోయేటప్పుడు. కానీ జగనన్న వచ్చిన కాడి నుండి కూడా ఆయన ఎప్పుడైతే మాట ఇచ్చారో 4 విడతలుగా మీకు రుణమాఫీ చేస్తాను, నేను ఆశ్రయ పథకం కింద నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఖచ్చితంగా 4 విడతలు కూడా మాట తప్పకుండా మడవ తిప్ప జగనన్న మాకందరికి చక్కగా 4 విడతలు కూడా ఇచ్చారు. ఆ 4 విడతలు ఇవ్వటం వల్ల ఈ మిషన్ కొనుక్కున్నాను, 25,000 రూపాయలు పెట్టి ఈ మిషన్ కొనుక్కున్నాను. నా వెనక్కున్న 8,000 రూపాయలు పెట్టి ఓవర్లాక్ మిషన్ కొనుక్కున్నాను. నేను అంతేకాదు, నేను చక్కగా సైడ్ మిర్రర్స్ కూడా నా దగ్గర చాలామంది వస్తారు కదా అని చెప్పేసి శారీస్ కొనుక్కున్నాను, ఫాల్స్ కొనుక్కున్నాను. మళ్ళీ అంతేకాదు ఈ యొక్క లైనింగ్ మొత్తం కూడా నేను కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే నేను అభివృద్ధి అవ్వటం, ఎందుకంటే నా పిల్లల్ని నేను పోషించుకుంటాకి, నా పిల్లలు మంచి మార్గంలో నడిపించుకుంటాకి, నేను ఒకరికి చేయి చాచకుండా ఉంటాకి, బ్రతకటానికి నాకు ఒక మార్గం ఇచ్చారు జగనన్న. ఈ జగనన్న ఇవ్వటం వల్ల నాకు మళ్ళీ మా జగనన్న ఆయనే మామూలుగా ఆయనే మళ్ళీ రావాలని, ఆయనే సీఎంగా మళ్ళీ రావాలని గెలిపించుకుంటామని చెప్తున్నాను. పాత మంగళగిరిలో అంతకుముందు ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చిందండి. తర్వాత ఆటోకి డబ్బులు కూడా పడుతున్నాయండి. ఆటోకి 4 సంవత్సరాల నుంచి 4 సార్లు మాకు ఆటో డబ్బులు పడినాయండి. ఇప్పుడు ఏదన్నా ఇన్సూరెన్స్ అవి కట్టుకోవాలన్నా కొద్దిగా మనకి సులభంగా ఉందండి. ఇప్పుడు మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు ఏ ప్రభుత్వం మనకి ఆటో వాళ్ళకి డబ్బులు వేయలేదండి. మాకు వైఎస్ఆర్ జగనన్న వచ్చిన తర్వాత ఆటో డబ్బులు పడుతున్నాయి. మా పథకాలనే కాపీ కొట్టారు, వీళ్ళు కొత్తగా చేసింది ఏంటి అని ప్రతిసారి టీడీపీ నేతలు, ఆ పార్టీ మీడియా వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న నవరత్నాలపై నోటికొచ్చింది మాట్లాడారు. ఆ విమర్శలకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు వీళ్ళు. మా బాబుకి విద్యా దీవెన కూడా వస్తుందండి. మా బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ 2nd ఇయర్ అండి. మా పాప జీవన స్రవంతి అండి, ఇప్పుడు 10th క్లాస్. పాపకి అమ్మఒడి కూడా వస్తుందండి. నేను డోక్రాలో ఉన్నానండి. నాకు డోక్రా తరపున రుణమాఫీ డబ్బులు కూడా వస్తాయండి. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాయండి. ఇప్పుడు ఇది 4వ విడత అండి. ఫస్ట్ విడతలో 8,000 చిల్లర ఇచ్చారండి. 2వ విడతలో కూడా అట్లా 4 విడతలుగా ఇచ్చారండి నాకు. ప్లస్ సున్నా వడ్డీ కింద కూడా వస్తున్నాయండి. మాకు 5వ తారీఖు లోపు కట్టుకుంటే మాకు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయండి, అవి కూడా వస్తున్నాయండి.
ప్లస్ మాకు నేతన్న నేస్తం కూడా వస్తుందండి. ప్లస్ నాకు ఇంకా ఈ ఇళ్ల స్థలాలు అవి కూడా మాకు మంజూరు చేశారండి. నా పేరు వచ్చిందండి, నాకు ఇళ్ల స్థలాల్లో కూడా పేరు వచ్చింది. నాకు అవన్నీ ఈ ప్రభుత్వం ఉండడం వల్లే కొంచెం నాకు చేయూతగా నేను ఒంటరిదాన్నైనా సరే పిల్లలు పెట్టుకొని ధైర్యంగా బతకగలుగుతున్నానండి. ఇందు మూలంగా నాకు జగన్ గారికి ధన్యవాదాలు తెలపాలని నాకు సంతోషంగా ఉందండి తెలపడంలో. గత 20 సంవత్సరాలుగా నేను మగ్గం నేస్తున్నాను. నేతన్న నేస్తం వచ్చిన తర్వాత మాకు 5 సార్లు లబ్ధి పొందామండి. నేతన్న నేస్తం వచ్చింది. దాని కారణంగా మేము నూలు కొనుక్కొని దాన్ని రంగులు వేయించుకొని మా సొంతంగా నేసుకొని లబ్ధి పొందుతున్నాము. అలాగే మా ఆవిడ గారు కూడా రాట్నం తిప్పుకొని ఇద్దరం దీని మీదే కష్టపడుతున్నాము. అయితే దీనివల్ల మాకు చాలా లబ్ధి పొందామండి. ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇలాగా మాకు చేయలేదు. రైతు భరోసా కేంద్రం నుంచి నేను ఎరువులు తీసుకొచ్చుకున్నాను. ఎరువుల వల్ల నాకు చాలా ఉపయోగపడింది. విత్తనాలు కూడా తెచ్చుకున్నాను. బీపీటీ విత్తనం మంచి విత్తనం బాగుంది, బాగా ఉపయోగపడిందండి. ఉపయోగపడి దానివల్ల ఈ కంపెనీ బాగా ఈల్డింగ్ కూడా బాగా వచ్చింది. 40 బస్తాల కాడికి వచ్చేటట్టుగా ఉందండి. 40 బస్తాలు అవుతాయి. నేను ఆర్బీఐ వాళ్ళకే విత్తనాలు గవర్నమెంటే కొంటుంది, వాళ్ళకే ఇచ్చేస్తున్నామండి. మేము దళారుల వల్ల మోసపడకుండా మేము మాకు ఆర్బీఐ బాగా ఉపయోగపడిందండి. గత ప్రభుత్వానికి ఇంత డబ్బులు ఇవ్వలేదండి. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి 13,500 ఇస్తున్నారండి. ఈ చాలా రైతులకి కూలీలకు కానీ దేనికన్నా కానీ చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు నీళ్లు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం పంట కూడా బాగానే ఉంది. ఏటా 4 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి వర్షాలు బాగున్నాయి, బాగా కురిసినాయి, బాగా డెవలప్ అయిపోయామండి. రైతులను కూడా బాగానే ఉన్నాం. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వమే బ్రహ్మాండంగా పనిచేసింది. 4 సంవత్సరాల నుంచి బాగా ఉపయోగపడ్డారండి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయనకి చాలా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. రైతు భరోసా డబ్బులు వ్యవసాయం వచ్చే టయానికే పడుతున్నాయండి. ఆ డబ్బులతోనే విత్తనాలు, ఎరువు కట్టలు, నారు పోసుకుంటానికి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయండి. అట్లాగే మళ్ళీ ధాన్యం కూడా రైతు భరోసాకి అమ్ముతున్నామండి. 21 రోజుల్లో డబ్బులు వస్తున్నాయండి. ఆ డబ్బులతోనే మళ్ళీ రెండో పైరు వేసుకొని పండించుకుంటున్నామండి. 9 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను. అంతకుముందు గత ప్రభుత్వం 3,000 ఇచ్చేది, పింఛన్ సరిపోయేది కాదు. మందులు కాడికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు జగన్ గారి దయ వల్ల నెలకు 10,000 వస్తున్నాయి. ఇప్పుడు కాస్త మందులకి వాటికి దారి ఖర్చులు సరిపోతున్నాయి. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళే వెళ్ళిపోయారు. ఆయన దయ వల్ల ఎన్నాళ్ళ నుంచి బతుకున్నాం. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని, 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని పచ్చ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలకు వీళ్ళిచ్చే సమాధానాలు చూడండి. ఒకప్పుడు జరగలేదండి మాకు. ఆయన వచ్చి నాకు బాగా జరిగింది. పింఛన్లు అన్నీ బాగా ఇంటికి వచ్చి తెల్లారగట్టి తలుపు కొట్టిస్తున్నారు. 18,000 పడుతున్నాయి. బట్టల వ్యాపారం చేసుకుంటున్నాం. మళ్ళీ పింఛన్ వచ్చింది, రుణమాఫీ పడుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఇవ్వలేదండి. ఏ ప్రభుత్వం ఇట్లా చేయలే. అసలు పట్టించుకోలే. ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. అసలు గెలిచినా కూడా వాళ్ళ కాటు దేవులు ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అట్టాడిది ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారండి. అన్ని బియ్యాలు కానీ ఏమైనా మంచి చెడ్డ మొత్తం ఇళ్ళకి వచ్చి వాలంటీర్లు చక్కగా ఇస్తున్నారు, చక్కగా చూస్తున్నారండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి. అన్ని దయవల్ల మేము శుభ్రంగా ఉన్నాం, బాగున్నాం, వేళకు ఒక ముద్ద తింటున్నాం. అదివరకు అయితే చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ కష్టాలు అనేదే లేదు. శుభ్రంగా ఉంటున్నాం. అమ్మఒడి వస్తుంది. 3 సంవత్సరాల నుంచి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. పిల్లలకి పాలు, గుడ్లు అన్నీ సౌకర్యంగా అందుతున్నాయి. 2 ఏళ్ల నుంచి జగనన్న తోడు వస్తుంది. ఆ తోడు వల్లే నేను వ్యాపారం చేయగలుగుతున్నాను. జగన్ గారు వచ్చిన కాంచి మాకు వాహనమిత్ర, అమ్మఒడి ఇస్తున్నారండి. అంతమందిలో ఎవరు లేరు. కేసులు రాసేవాళ్ళు అంతమందిలా. ఇప్పుడు కేసులు ఏం లేవండి. జగన్ గారు వచ్చినాక మాకు బాగుందండి. ఫస్ట్ మేము అద్దెకున్నప్పుడు నెలకి 4,000 చొప్పున కట్టేవాళ్ళం. కరెంటు బిల్లు ఒక 500 వచ్చేదండి. రెంట్ వచ్చి 4,000, మొత్తం 5,000 దాకా కట్టాల్సి వచ్చేదండి. పిల్లల్ని చదువుకుంటా అంతంత కట్టాలంటే మా వల్ల అయ్యే పని కాదు. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల అది లేదండి. పిల్లల్ని చదివించుకుంటున్నాం చక్కగా. అమ్మఒడి డబ్బులు కూడా పడుతున్నాయి మాకు ఇల్లు ఇచ్చి చాలా ఆనందంగా ఉంది. మాకు ఇల్లు వచ్చినందుకు మా కష్టాలన్నీ తీరిపోయినాయి అని అనుకుంటున్నాం. మాకు గత 4 సంవత్సరాల నుంచి ఆసరా డబ్బులు పడుతున్నాయి. అవి మా లాంటి ఆడవాళ్ళకి చాలా సహాయం పడుతున్నాయి. ఇంకా ఏంటంటే మాకు అమ్మఒడి కూడా వస్తుంది. 3 సంవత్సరాల నుంచి పిల్లలకి అమ్మఒడి పడుతుంది. మా చదువులకి కట్టుకోవడానికి చాలా హెల్ప్గా ఉంటుంది. అలానే మా వారికి వాహన మిత్ర, ఆ వాహన మిత్ర వల్ల ఆ 10,000 వచ్చేదాని వల్ల కొంచెం ఈఎంఐలు కూడా కట్టుకోగలుగుతున్నాము.
ఇలానే మీ ప్రభుత్వం ఉండాలి. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటామండి. జగన్ పాలనలో పేదలు నిజంగా పేదలయ్యారా లేదంటే ఆర్థికంగా బలపడుతున్నారా అన్నది వీరి మాటల్లోనే అర్థమైపోయింది.